అధ్యక్ష పదవి నిర్ణయాన్ని వెంటనే మార్చాలి. జిల్లా అధ్యక్ష పదవి నిర్ణయాన్ని వెంటనే జిల్లా అధ్యక్ష పదవి నిర్ణయాన్ని వెంటనే మామూలుగా దేవకుమార్ రెడ్డి గారిని తీసేసి కిరణ్ కుమార్ రెడ్డి గారికి పదవి ఇవ్వలేదు. దేవకుమార్ రెడ్డి గారు 3 నెలల నాడే పదవికి రాజీనామా ఇచ్చారు. కొత్త అధ్యక్షుడు వచ్చేదాకా ఉండమన్నారు, ఉన్నాడు. మొన్న ఆయన అయితే అప్లికేషన్ కూడా ఇవ్వదలుచుకోలేదు. ఎందుకంటే 3 పర్యాయాలు పనిచేసిన వాళ్ళు పనికిరారు అంటే మళ్ళా పదవి చేయకూడదు అని ఒక నిర్ణయం ఉంది. దాన్ని గౌరవించి ఆయనే రాజీనామా చేశాడు. కానీ అందరూ అనుకోవడం దేవకుమార్ రెడ్డి గారి కోసం మేమంతా ధర్నాలు చేయడం లేదు, దేవకుమార్ రెడ్డి గారి కోసం మేము ధర్నాలు చేస్తే ఆయనకి పదవి రాదు. ఆయన తెచ్చుకోగలిగిన శక్తి ఉంది, అవసరమైతే తెచ్చుకుంటాడు. కానీ 3 సార్లు మించింది కాబట్టి చేయరు. అదే మాదిరిగా మేము ఇంకొకటి నమ్మాం. అధిష్టానాన్ని ఎక్కడ నమ్మామంటే ఏఐసిసి అబ్జర్వర్లను పంపించి 5 సంవత్సరాలు పార్టీకి పనిచేసిన వాళ్ళకే పదవులు, జిల్లా అధ్యక్షుడు కానీ సిటీ కానీ జిల్లాలో మిగతా జిల్లా బాడీలు కానీ ఉంటుంది. మేము పార్టీని బలోపేతం చేసేదానికి నిర్ణయం తీసుకున్నామని అహ్మదాబాద్లో జరిగిన ప్లేనరీలో మాట్లాడిన తర్వాత దాని ప్రకారమే జరుగుతుందని మొన్న ఏఐసిసి అబ్జర్వర్స్ వచ్చినప్పుడు మేమందరం కూడా అదేవిధంగా ఎవరు కావాలా మాకు ఏందనేది చెప్పాము. ఇవన్నీ చెప్తా కూడా దేవకుమార్ రెడ్డి గారు సీనియర్ కదా, ఇటువంటి జిల్లాలో ఆయన ఉంటే మంచిదని కూడా చెప్పడం జరిగింది. అది ఆయన్ని తీసుకోవాలా లేదా అనేది వాళ్ళ నిర్ణయాలను బట్టి దానికి వదిలేసాం. ఇప్పుడు ఏంటంటే ఈ 2 సంవత్సరాల నాడు మొన్న ఎలక్షన్ అవసరాలకి ఎంతోమంది టిక్కెట్లు తీసుకొని వస్తుంటారు, పోటీ చేసేదానికి కావాలా. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో బాగలేదు కాబట్టి బాగుంటుందేమో కొంచెం ఖర్చు పెట్టేవాళ్ళు వచ్చారన్నట్టుగా టిక్కెట్లు ఇచ్చి పనిచేయమన్నారు. కానీ పార్టీ పదవులు ఇచ్చి సీనియర్లని అవమానపరచమనలేదు. ఇక్కడ ఎవరు అడగకుండా ఉంటే ఆయనకి ఇచ్చినా ఇబ్బంది లేదు. 5-6 సీనియర్లు పార్టీ పదవి కోసం అప్లై చేశారు. కానీ వాళ్ళని పక్కన పెట్టి నిన్నగాక మొన్న వచ్చి అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న అభ్యర్థికి జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చి కాంగ్రెస్ని ఇంకొంచెం అధోపాతాళానికి తొక్కినట్టు అవుతుందే. కానీ ఎవరు మా బోటంలో ఏం కలిసిపోగలం వాళ్ళతోటే? వాళ్ళకేం తెలియదు, పార్టీ సిద్ధాంతం తెలియదు, పార్టీ నిర్ణయాలు తెలియదు. ఏదో వచ్చారు, డబ్బులు ఉంది, నెడుతున్నారు. అదేవిధంగా నెడితే ఎంతమంది లేరు డబ్బులు ఉండేవాళ్ళు నెట్టేదానికి. కానీ ఈ నిర్ణయం మీద మా నిరసనని మేము ప్రతిరోజు తెలుపుతూనే ఉంటాం. ఈ జిల్లాకి సంబంధించిన నిరసన కార్యక్రమే ఇది. భారీగా చేస్తాం, జిల్లా మొత్తం వస్తుంది, జిల్లాలో పదవులు ఉండేవాళ్ళు వస్తారు, అందరూ వస్తారు. నిరసన తెలియజేసేదానికి ఇబ్బంది ఏమిలే. ఎందుకంటే అధిష్టానం ఒక పొరపాటు నిర్ణయం తీసుకుంది, సరి చేసుకుంటుందనే ఉద్దేశంతో మేము తెలియజేస్తున్నాం.